బస్సు బయలుదేరిన తర్వాత 11 గంటలకి డిన్నర్ చేయాలని లేపాడు డ్రైవర్ అయితే. అమ్మా! చూస్తే అదిరిపోయి చచ్చాను. ఏముందంటే పైన ఎవరో ఒక దెయ్యంలాగా ఉంది చూడండి. సడన్‌గా కళ్ళు తెరిచి చూసేసరికి నన్ను నేనే చూసుకొని భయపడి చచ్చిపోయా. ఈ బస్సు వాళ్ళు ఎందుకు పెట్టిండ్రో ఏమో ఇట్లా తెలీదు. ఇంకా ఆ టైంలో మళ్ళీ ఆకలనిపించింది. తినటానికైతే ఏం లేవు. పాపం పక్కన పెట్టిస్తా అన్నాడు గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వద్దునైతే అన్నా. నానైతే దీన్ని గట్టిగా కట్టేసి పెట్టాడు. అయినా సరే దొంగతనం చేసే వాళ్ళకి ఎట్లాంటివి అయినా ఈజీగా తీసేస్తాం కదా! ఓపెన్ చేసేసుకొని తినేసాననమాట. యాక్చువల్లీ పాపం నా మీద నమ్మకంతోటి మా నాన్న అలా ముడిలన్నీ వేసి పంపించాడు. నేను మాత్రం కూర్చొని బస్సులో కమ్మగా తినేసేసాను. తర్వాత తిని కొద్దిసేపు పడుకొని ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేసింది. ఇంకా హైదరాబాద్‌లో ఏం జరుగుతది, ఏంది చిక్కిగాడికి భోగిపళ్ళు పోసేది అన్నీ మీకు 1 బై 1 వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మొత్తానికైతే వెల్కమ్ టు హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ అయితే వచ్చేసింది. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని చెప్పాలన్నమాట.